అవును, మానవత్వం మంటగలిసిపోతోంది. మనిషన్నవాడు మాయమైపోతున్నాడు. ఎవ్వరికైనా సరే మరణం అనివార్యం. సాటివాడు చనిపోతే అయ్యో పాపమంటాం, పాడె మోయడానికి భుజాన్నిస్తాం. కానీ ఆ ఊళ్ళో పెద్దలు అమానుషాన్ని చాటుకున్నారు. ఓ మహిళకు అంత్యక్రియలు నిర్వహించడానికి అడ్డుపడ్డారు. ఈమె పేరు శారద. కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మడిపల్లె నివాసి. శారద తల్లి కనకలక్ష్మి. అనారోగ్యంతో బాధపడుతోన్న తల్లిని హాస్పిటల్కు తీసుకెళ్లారు శారద, ఆమె సోదరుడు ప్రశాంత్. వైద్య పరీక్షల్లో కనక మహాలక్ష్మికి టీబీ అని తేలింది. అయిన వాళ్ళను తెలిసిన వాళ్ళను కాళ్లా వేళ్లా పడి తల్లికి వైద్యం చేయించారు. కన్న తల్లిని కాపాడుకునేందుకు స్తోమతకు మించి ఖర్చు చేశారు. కానీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ కనకలక్ష్మి చనిపోయింది. డెడ్ బాడీని సుల్తానాబాద్ ఆసుపత్రి నుంచి తమ సొంతూరుకు తీసుకెళ్లారు. అయితే అయ్యో పాపమంటూ ఆసరాగా నిలవాల్సిన ఊరి పెద్దలు గద్దల్లా తరుముకొచ్చారు. ఊరి శివార్లోనే వీళ్ళను ఆపేశారు. ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారట. కాళ్లా వేళ్లా పడ్డా కనికరించలేదు. టైం రాత్రి 10 దాటింది. తెల్లారి వెళ్తామని చెప్పినా వినలేదు. గత్యంతరం లేక సుల్తానాబాద్ శ్మశాన వాటికకు చేరుకున్నారు. రాత్రంతా శవంతో అక్కడే జాగారం చేశారు. వీళ్ల దైన్యాన్ని చూసి మనసున్న మహారాజులు ముందుకొచ్చారు. తోచిన సాయం చేశారు. కనకలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించారు. ఊరున్నా తమ ఇళ్లున్నా కన్నతల్లికి సొంతూళ్ళలో అంత్యక్రియలు చేయలేకపోయామని వాపోయారు శారద, ప్రశాంత్. ఊరు పెద్ద మనుషులంటే అద్దం తిరిగి మీ అమ్మ ఇక్కడ అసలు అద్దని ఇక్కడ ఎట్లా దానం చేస్తారా మీరు, పోలీసు కంప్లైంట్ ఇస్తా అని పెద్ద మనుషులు అందరూ అడ్డం తిరిగి జీపుకు నిలగొట్టిరు. రాత్రికి రాత్రే 11 రాత్రి మేము వేసుకపోతే మా భూమిలో మేము బండ పెడతామన్నా కూడా వాళ్ళు వినిపించుకోలేదు. తీసుకెళ్తే అక్కడ పెద్ద మనుషులు చెప్పారు కదా, ఇక్కడ మేము అంత్యక్రియలు చేయొద్దు మా ఊళ్ళో అని చెప్పి రివర్స్ పంపించారు. కనకలక్ష్మి అంత్యక్రియలకు గ్రామ పెద్దలు అడ్డుపడ్డంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాకపోతే వాళ్ళు అడ్డం తిరిగి మిమ్మల్ని ఎవరు ఇక్కడికి రమ్మన్నారు, మీకు ఇక్కడ పట్టభూమి లేదు, ఏది లేదు, మీకు అవసరం లేదు, ఇక్కడ మీరు ఉండద్దు, పోతే మీరు శ్మశానానికి పోవాలి, లేకపోతే లేదని చెప్పి వాళ్ళు తరిమి కొట్టారు. ఎక్కడికి వచ్చేస్తాను మళ్ళీ సుల్తానాబాద్కి వచ్చి శ్మశాన వాటికల 11 గంటలకు వేసింది. ఇక్కడ రావద్దు, మీరు రావద్దని వాళ్ళకి అడ్డం తిరిగి ఏదో చిన్నగా బీమారు ఉంది మాకు అందరూ జోకుతున్న ఆలోచనతోనే రావచ్చు. వాళ్ళ పెద్ద మనుషులు అందరు కలిసి మీరు తీసుకురావద్దు, ఇక్కడికి ఈ ఊళ్ళకే రావద్దు, ఈ పొలిమలకే రావద్దని వాళ్ళని మళ్ళీ రిటర్న్ వెళ్ళకూడదు. మనం నాగరిక సమాజంలో ఉన్నామా, ఇంకా రాతి యుగంలో బతుకుతున్నామా అనడానికి ఈ ఉదంతమే ఓ నిదర్శనం. అమానుషంగా ప్రవర్తించిన గ్రామ పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.